పల్లెల్లో బిందె సేద్యం, వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు, చినుకు లేక ముందుకు సాగని సాగు, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం, జూన్లో కురవాల్సిన వాన మే నెలలోనే, ఆశించిన వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన, వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జూన్ నెల గడుస్తున్న ఇప్పటి వరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. ఈసారి ముందే మురిపించిన వానలు ఆ తర్వాత మాయమై అన్నదాతను కలవరపెడుతున్నాయి. కొంత అంటే నేను అద్దంకి దయాకర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు గతంలో ఆయన అన్న వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాదు, కాలం మారింది కరువు వచ్చింది. ప్రతి 20 ఏళ్ళకోసారి ఈ తెలంగాణ ప్రాంతానికి ఇటువంటి పరిస్థితి వాటిల్లుతుంది. ఇక మేము వచ్చేసరికి గదే వాతావరణం నెలకొన్నది. అందుకే వర్షాలు సరిగ్గా గతంలో పడ్డాయి, వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి, ఇప్పుడు పడతలేవు. 16 జిల్లాల్లో పడాల్సిన వర్షం కంటే 16 జిల్లాల్లో మొత్తం తక్కువ శాతంలో వర్షం పడుతున్నది. ఇక ఆయన అన్న మాటలు అయితే ఇక్కడ కొంత కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా వానలు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక కొందరు ఉంటారు వాన పడితే కేసీఆరే అంటారు, పడకపోతే కేసీఆరే అంటారు. ఇక అది వేరే పంతం మళ్ళా. కాకపోతే వాస్తవాలను మాట్లాడాలి. నిజానికి మొత్తం కూడా కాంగ్రెస్ తెచ్చిన కరువేం కాదు, ఇదంతా కూడా కాంగ్రెస్ తెచ్చిన కరువేం కాదు. మిగతా విషయాల్లో కొన్ని విషయాల్లో కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిందంటే ఓకే, 6 గ్యారెంటీల అమల్లో పూర్తి స్థాయిలో చేయలేకపోయిందంటే యాక్సెప్టబుల్, చేయలేకపోయింది. కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నది తప్ప పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. కరువు విషయానికి వస్తే ఇప్పుడు సరే వీళ్ళు పాలన సరిగ్గా చేయట్లేదు, నీళ్లు సరిగ్గా అందించట్లేదు ఎక్కడికక్కడ అనే అనుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు సందర్భం వచ్చింది కనుక స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కరువు కాంగ్రెసే తెచ్చిందా వాతావరణం వల్ల వచ్చిందా అనేది చూద్దాం ఒకసారి. మొత్తం కేసీఆర్ గవర్నమెంటు 10 సంవత్సరాలు ఉన్నది. కేసీఆర్ గవర్నమెంట్ మొత్తం 10 సంవత్సరాలు ఉన్నది. 10 సంవత్సరాలలో వీళ్ళు డెవలప్మెంట్ ఏం చేసిరు? అభివృద్ధి. వీళ్ళు అభివృద్ధి ఏం చేసిరంటే వీళ్ళు చెప్పేది 10 సంవత్సరాలలో వీళ్ళు ఏం చెప్పారంటే తెలంగాణను కరువు లేకుండా చేసినామన్నారు. తెలంగాణలో కరువు లేకుండా ఇవి బీఆర్ఎస్ మాటలు. బీఆర్ఎస్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకుల యొక్క మాటలు. వీళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది 10 సంవత్సరాలు, వీళ్ళు చేసిన అభివృద్ధి అంటే కరువు లేకుండా చేసినామన్నారు. ఇది కేసీఆర్ ముచ్చట. ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు వీళ్ళేం అభివృద్ధి చేసిర్రు? వీళ్ళ దాంట్లో మైనస్ ఏమున్నది? ఇది ప్లస్. వీళ్ళకు అభివృద్ధి చేసినాం అనేది ప్లస్. వీళ్ళ ప్లస్ వీళ్ళ మైనస్ చర్చించి తప్పేవాడు చేసిండు, బొక్కేవాడు పెట్టిండు, బొక్కల గింజలు ఎవడు గుంజిండు అనేది ఇప్పుడు మనమే లాగుదాం వీడ. ఇది ప్లస్. వీళ్ళ మైనస్ ఏంటంటే కరువు. కరువు వచ్చింది, అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనస్. అయితే డెవలప్మెంట్ లేదట. ఈ డెవలప్మెంట్ ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే ఈ కరువుకు సంబంధించి ఇందాక మనం చూసినాం కదా, వానలు పడతలేవు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, నీళ్లు లేక అవి లేక ఇవి లేక. అంటే ఎవడైనా ఈ భూమి మీద ఎవడైనా సరే, అది ఒక కుటుంబమే కావచ్చు, ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, రాజకీయ పార్టీయే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆడు ఇంకేవైనా కానీ
ఒక వ్యక్తి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రంలో, చెందాల్సిన రాష్ట్రంలో, చెందుతున్న రాష్ట్రంలో, ఈ 4.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో నువ్వు డెవలప్మెంట్ చేసి ఈ డెవలప్మెంట్లో నువ్వు కరువు లేకుండా చేసినప్పుడు, నువ్వు చేసిన డెవలప్మెంటు, ఐఎమ్ ఆస్కింగ్, చాలా క్లియర్గా వినండి, ఇది 10 సంవత్సరాలలో నువ్వు కరువు లేకుండా డెవలప్మెంట్ చేస్తే నువ్వు చేసిన డెవలప్మెంట్ కనీసం ఒక 6 నెలలు కూడా నిలబడలేకపోయిందా? నువ్వు చేసిన డెవలప్మెంటు ఒక 6 నెలలు కూడా నిలబడలేకపోయిందా? నేను అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ 10 ఏళ్ళ నుండి తెలంగాణను పాలించినవు కదా, పాలించిన తెలంగాణలో నువ్వు లేకుంటే, ఉన్న పలంగా నువ్వు రాష్ట్రాన్ని వదిలేసిపోతే ఒక 6 నెలల వరకు ప్రజలకు సమస్యలు లేకుండా జీవించే విధంగా నువ్వు సిస్టాన్ని తయారు చేయలేకపోయినావంటే అది నీ విఫలం అన్నట్టే. ఈ 10 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ప్లస్ కాదు, అది పెద్ద మైనస్ అయినట్టు, అది దాని కింద పెద్ద బొక్కబడ్డట్టే. 6 నెలలు కాదు, కాంగ్రెస్ వచ్చిన 3 నెలల నుంచే ఈ ప్రచారం మొదలైంది. ఏం మొదలైంది? కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. వితిన్ 3 మంత్స్లోనే మొదలైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అని. అంటే నువ్వు వచ్చిందే 3 నెలలు అయింది. నువ్వు దిగిపోయి వాళ్ళు ఎక్కిన తర్వాత 3 నెలల నుంచి ఈ ప్రచారం కొనసాగింది. బీఆర్ఎస్ పోగానే 3 నెలలకే కరువు వచ్చింది అంటే, నువ్వు లేకుంటే ఒక 3 నెలలు కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా నడిచే విధంగా నువ్వు రాష్ట్రాన్ని, ఆ యొక్క సిస్టాన్ని ఏర్పరచలేకపోయినావు అంటే, నువ్వు ఇంత పెద్ద ప్రపంచంలోనే ఇంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినావు, దానివల్ల ఉపయోగం లేకుండా పోయిందంటే నువ్వు ఫెయిల్ అయినావా? అభివృద్ధిలో నువ్వు ఫెయిల్ అయినావా? నువ్వు కట్టిన ఇరిగేషన్ వేస్టేనా? నువ్వు పోసిన కోట్లన్నీ వృధానేనా? అవి కూడా కాలువలో పడి కొట్టుకుపోయినాయా? నువ్వు డెవలప్మెంట్ చేసి ఉంటే 6 నెలల వరకు కూడా కరువు రాదు. 6 నెలల వరకు కూడా కరువు రాదు. ఒకవేళ కరువు వచ్చిందంటే నువ్వు డెవలప్మెంట్ చేయలేకపోయి ఉండాలి. ఒకవేళ నువ్వు డెవలప్మెంట్ చేసినా కూడా కరువు వస్తుంది అంటే లోపం నీలో అయినా ఉండాలి, కాలంలో అయినా ఉండాలి, అంతే. ఇంకా నువ్వు చేసిన డెవలప్మెంట్ వల్ల 6 నెలల వరకు అది నిలబడలేకపోయిందంటే అది నీ డెవలప్మెంట్ లోపమైన అయి ఉండాలి, లేకపోతే నిజంగా కాలమే అయి ఉండాలి. అంతేగాని ఎవ్వడు కూడా వచ్చుడు కరువు పట్టుకురావాలని ఎవ్వడు అనుకోడు. ఎందుకు పట్టుకొస్తారు? 3 నెలల వీళ్ళు మొత్తం కరువును డిసైడ్ చేసేంత పాలన ఉండదు. కరువు రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నిజంగా కరువు రావాలన్నా, కరువు పోవాలన్నా కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ఊరికి అంటే ఎందుకంటే సందర్భం వచ్చింది కనుక చెప్తా ఉన్నా, రీజనబుల్గా క్వశ్చన్ చేయాలి. 6 గ్యారెంటీల పైన మనం ప్రశ్నిద్దాం. ఉచిత బస్ అన్నారు, సరే నడుస్తూ ఉన్నది, అందరికి పెట్టిండ్రు, ఏడా అది తప్పే అని చెప్పినాం. అదేందో 2500 మహిళలకు అన్నారు, ఇంతవరకు ఊసు లేకపాయే, ఒక్కరి అకౌంట్లో పడకపాయే పైసలు. 500కు గ్యాస్ బండ అన్నారు, ఏనో మూలకు అందుతుంది, ఏనో అందుతలేదు. అన్నో హామీ ఇచ్చినావు, రాష్ట్రం మొత్తానికి అదేటట్టు చేయి. గతంలో కేసీఆర్ నిరుద్యోగ భృతిని ఇవ్వలేదు, నిరుద్యోగులను నిండా ముంచిండు అన్నావు. ఇప్పుడు నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు ముంచుతున్నావా? మనం ఎప్పుడు కూడా రీజనబుల్గా క్వశ్చన్ చేయాలి. ఎందుకు అంటే నువ్వు ఈ కాలం వల్ల వచ్చే కరువుకు, నీ డెవలప్మెంట్ వల్ల వచ్చే కరువును ముంగటేసుకోవడం వల్ల అసలు విషయాలు పక్కదారి పట్టిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ గమనించాలి. రీజనబుల్గా ఇచ్చిన హామీని ఇచ్చినట్టు చేయాల్సిన పనులను ఏవైతే చేయాలో వాటిపైన మనం పర్టికులర్గా పిన్ టు పిన్ క్వశ్చన్ చేసినప్పుడు న్యాయం జరుగుతుంది. అసలు సంబంధమే లేని దాన్ని, అవసరమే లేని దాన్ని, వాళ్ళ వల్ల కాని దాన్ని కూడా తెచ్చి వాళ్ళ మీద రుద్దడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేయాల్సిన దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కరువు తెచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరువు తెచ్చిందన్న ఒక బురద పూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆయన కూడా 6 గ్యారెంటీలను పక్కన వేస్తాడు, పెట్టేసి కరువు మీద డిబేట్ పెడదామంటాడు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి కరువు మీద డిబేట్ అవుతూ ఉంటే ఈ 6 గ్యారెంటీల గురించి ప్రశ్నించేదేవాడు? ఈ యొక్క 6 గ్యారెంటీల గురించి ప్రశ్నించేదేవాడు? అప్పుడు ప్రజలందరూ కూడా అంటే కేసీఆర్ పైన వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ పైన నమ్మకం కావచ్చు, కొత్త మార్పు కావచ్చు, ఇవన్నీ కారణాలు అయినప్పటికీ కూడా 6 గ్యారెంటీల పైన వాళ్ళకు ఆశ ఉంటుంది కదా. వాళ్ళు 5 గ్యారెంటీలు అమలైపోయినాయి అని అంటూ ఉన్నారు. నిజంగా 5 గ్యారెంటీలు అమలైపోతే ఎంతమందికి అందుతున్నాయి?
అమలు అవ్వడం వేరు, అందరికీ అందడం వేరు. అమలు అవ్వడం అంటే 10 మంది ఉంటే 10 మందిలో నేను ఒక్కరికి ఫంక్షన్ ఇస్తా అని చెప్తా, ఒక్కరికి ఇస్తా, అమలైందని చెప్పేస్తా. మరి మిగతా 9 మంది పరిస్థితి ఏంది? అట్లా వీటిపైన క్వశ్చన్ చేయాలి. నువ్వు అన్వాంటెడ్ థింగ్స్ ముంగటేసుకోవడం వల్ల వాంటెడ్ థింగ్స్ అనేవి పోతా ఉన్నాయి, పక్కదారి పట్టిపోతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే సందు దొరుకుతుంది. సందు దొరికినప్పుడు ఏం చేస్తారు? సందులకు దూరిపోతారు, అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి అవకాశం నువ్వు ఇవ్వద్దు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు దాన్ని కూడా యూటిలైజ్ చేసుకో. నువ్వు మళ్ళీ రేపు అధికారంలోకి రావాలంటే ప్రతిపక్షాన్ని కూడా నువ్వు యూటిలైజ్ చేసుకో. దుమ్మెత్తి పోయడం కాదు, దుక్కి దున్నాలే నువ్వు ప్రభుత్వాలను. దున్ని మొలకలు బయటికి తీసి చెట్లు మొలిసేటట్టు చేయాలి. అంత చేసినా కూడా చెట్లు మొలవకపోతే నువ్వు సిద్ధపడు. అప్పుడు మళ్ళీ ప్రజలు నువ్వు పంట పండించుకునే అవకాశం నీకు ఇస్తారు.